గురుగారు ఎందరూ లేరు పద్యాన్ని చాలా అద్భుతంగా ఆలపించారు సార్. చాలా చాలా బాగుంది. ఇంకా భవానీ పద్యాలు ఇంకా మున్ముందు ఇంకా మంచి పద్యాలు చాలా ఉన్నాయి కదా సార్, అవి కూడా మాకు వినిపిస్తే. ఈ పాత్ర గురించి ఒక్క నిమిషం మాట్లాడి. తప్పకుండా. ఎందుకంటే దీనిని సెమీ క్లాసిక్ డ్రామా అంటారు. ఓకే. అంటే బిల్వమంగళుడి చరిత్ర, చింతామణి చరిత్ర, ఈ రెండు పాత్రలు కూడా అవన్నీ కూడా ప్రాచీనంగా జరిగిన కథలు. ఓకే. బిల్వమంగళుడు ఓకే తర్వాత ఆయన లీలాసుకుడుగా మారి కృష్ణ కర్ణామృతం అనేటువంటి సంస్కృత శ్లోకాలు రాశాడు. ఓకే. ఆయన అద్భుతమైన వ్యక్తి ఆ బిల్వమంగళుడు. ఆ బిల్వమంగళుడు చింతామణికి దాసుడై తర్వాత జ్ఞానోదయం కలిగి ఇద్దరు కూడా సన్యాసులుగా మారిపోతారనమాట. మారిపోయిన తర్వాత ఆయనలో కవిత్వం బయలుదేరి బిల్వమంగళుడు కృష్ణ కర్ణామృతం అనేటువంటి శ్రీకృష్ణ లీలల గురించి చెప్తాడనమాట. ఈ భవానీ శంకరుడు, సుబ్బిశెట్టి వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ కూడా తక్కిన క్యారెక్టర్స్. అంటే దాన్ని నియో క్లాసికల్ డ్రామా అంటారు. అంటే అది క్లాసికల్కి తర్వాత మోడరేట్కి మధ్యలో ఉండే నియో క్లాసికల్ అంటారు. ఆ నియో క్లాసికల్గా ఆయన మహాకవి కాళకూరు నారాయణరావు గారు అలా తీర్చిదిద్దారనమాట. అందువల్ల ఈ భవానీ శంకరుడు అనే పాత్ర కేవలము ఆ కాళకూరు నారాయణరావు గారి మన మేధస్సులో ఉన్నటువంటి ఒక పాత్ర. ఎందుకంటే ఆ రోజుల్లో వేశ్యా వాటికల్లో తిరిగి ఉన్నదంతా పోగొట్టుకొని బికారులయ్యి కూలీనాలు చేసుకునే స్థితికి వచ్చినటువంటి వాళ్ళని అందరినో చూశాడు. వాళ్ళ ప్రత్యేకంగా భవానీ శంకరుడు అనే పాత్రను సృష్టించాడు ఆయన. అందుకే అతని అన్నీ కూడా పోగొట్టుకొని ఆయన చివరికి జ్ఞానోదయం అయిపోతే తర్వాత మాట్లాడుకుందాము. వాడు వస్తాడనమాట. ఎంతవరకు అంటే వాడు బికార్ అయిపోయాడు, చింతామణి వదల్లేడు, ఇంటికి వస్తే శ్రీహరి తరుముకుంటుందన్నమాట. అటువంటి విచికిత్సమైనటువంటి ఒక దుర్మార్గమైన ఒక దారిద్ర్యమైనటువంటి స్థితిలో భవానీ శంకరుడు ఎంట్రన్సే అలా ఉంటుంది అన్నమాట. వస్తాడు. ఈ లోపల ఏమైందంటే ఈడు ఎట్లాగో పనికిమాలినోడు అయిపోయాడు, డబ్బు తేడని చెప్పి ఆ శ్రీహరి ఏం చేసింది, సుబ్బిశెట్టిని తగిలించింది, అడ్డబెట్టింది. అంటే ఎవడో కూడా పరిచయం కావాలి, డబ్బు కావాలి. అలా పెడితే సుబ్బిశెట్టి కాస్త మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడి వాడేం చేశాడు, వాడు దొడ్డిదారిన పోవడానికి ప్లాన్ వేసి వచ్చాడు. ఈ భవానీ శంకరుడు ఏం చేశాడు, దొడ్డిదారిన అయితే శ్రీహరి కనుక్కోదని దొడ్డిదారిన వస్తాడు. ఇద్దరు అక్కడ తారసపడతారు అనమాట. అది చాలా అద్భుతమైనటువంటి డ్రామా. అలా ఎంటర్ అవుతాడు అనమాట భవానీ శంకరుడు స్టేజ్ మీదకి. ఎంత అద్భుతమైనటువంటి ఎంట్రన్స్. కాళకూరు నారాయణరావు గారికి షేక్స్పియర్ నాటకాల మీద గొప్ప అవగాహన ఉంది. అందుకని ఆ పాత్రలు ఎలా ఉంటాయంటే, ఎంట్రన్స్లు ఎగ్జిట్లు ఎలా ఉంటాయంటే, షేక్స్పియర్ నాటకంలో ఒథెల్లోలో చూసాము, మిడ్సమ్మర్ నైట్స్లో చూసారనమాట. 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటూ వస్తాయన్నమాట. ఇలా సృష్టించిన వాడు కాళకూరు నారాయణరావు గారు. అక్కడ ఆయన ఇంగ్లీష్లో ఆంగ్లంలో కూడా గొప్ప పండితుడు. అందువల్ల ఆ షేక్స్పియర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చాడు. ఇలా వస్తూ ఉంటే వాడు సుబ్బిశెట్టి ఎదురవుతాడు. తర్వాత లోపలికి వచ్చి సుబ్బిశెట్టి ఎందుకు వచ్చాడంటే మేళం కోసం వచ్చాడు, ఏదో అతిగా మాట్లాడుతుంటే మా అమ్మ పంపించింది. అయితే అంతేనా ఇంకేమన్నా అంటాడు. నా మీద ఒట్టు అని అంటారన్నమాట. అంటే అప్పుడు డబ్బులు మా అమ్మ తెమ్మంటుంది, మా అమ్మ వస్తుంది, ఇప్పుడు వస్తుంది మా అమ్మ, నువ్వు డబ్బులు ఇవ్వమంట. డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు నేను తీసుకురాలేదు అంటే, నీ దారి నీది, నా దారి నాది అంటే. చింతామణి ఏమంటే, నీ దారి నీది, నా దారి నాదే. అట్లయినా నేను బ్రతకగలనా? విడిచితి బంధువర్గములా వీడికి ప్రాణములు మిత్రులను విడిచితి ఇల్లు వాకిలియు వీడికి భార్యను ప్రాతచెప్పుగా విడిచితి ఎగ్గు సిగ్గులు అరవింద దళక్షణ
తటస్థమైనతో అని మీరు బాధపడతాడు. అప్పుడు ఆ చింతామణి అంటుంది, ఏమండి ఈ నెలలో ఒక్క ఎర్రని ఏగానైనా ఇచ్చారా అంటుంది. చింతామణి ఎక్కడికి ఎగినను అక్కడే చుక్క ఎదురగినప్పుడు నేనేమి చేయగలను? ఉన్నంత వరకు నేనేమైనా ఉపేక్ష చేస్తున్నా? తాతల నాటి క్షేత్రములల్ల తెగనమే దోషిలతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు సేవించినాను. అత్తవారిచ్చిన అంటుమాడి తోట జీవు కోరగా వ్రాసి ఇచ్చిన కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడకొని వచ్చి నీట గుప్పినాను. కులము వారెల్ల నీకిది కూడదని భార్య నూతికి గోతికి పరువులిడిన లెక్క చేయక నీళ్ళు కుక్కవోలే కాచుకొని ఇట్టున్నాను. కలిగి నేను కాచుకొని ఇట్టున్నాను. కలిగి నేను అనగానే వీడెంత త్యాగం చేశాడో వీడి మీద ప్రేమ కొద్ది ఆవిడ అంత త్యాగం చేస్తుంది. ఆవిడ చూపించిన ప్రేమలు ఆవిడ ఎన్ని చెప్తుందన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు వాడికి అంతకు ముందు రోజే బెళ్ళమంగళ్ళు కలుస్తాడు. వాళ్ళిద్దరు మంచి స్నేహితుడు. చూడండి ఎంత అందంగా చూశాడంటే ఆయన. నీవు లోటు చేస్తే ఎవరన్నారు చింతామణి? కాకపోయిన దినములు కొంచెం తారుమారుగనప్పుడు ఎటువంటి వారికైనా ఇటువంటి గృహచిత్రములు తప్ప. కనుకనే దైవం ఈ పూట అతన్ని తారశీల చేశాడు. ఎవరు ఆ తారశీలిన వాడు? నేను ఇందాకనే చెప్పవచ్చుండగా నా మాట సాగించిన దాని కాదు. ఆ తారశీలిన వాడు బెల్వమంగళుడు అనగా ఏటి అవతల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారు కుమారులు. అతడే ఈ మధ్య గుర్తుకొచ్చి ఉంటారా? ఉంటే బదులు కొరకు వారిని అడగవలసి నాకేం పని? నేను ఏది అడిగితే ఏమిప్పుడు? చాలా గొప్పవాడు. 40 లక్షల వరకు ఉంటుంది నా నమ్మకం. ఆ రోజులలో అతడే నేను అతడు ఆడిన ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క బాట మాట్లాడిన ఒక్క మాట ముసలందు పరుడిన ఒక్క చోట ఈ జాడ నొడళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగాక మా తోడి వయస్సు నీచవన తోచితివి ఇరువురము ఒక్క రూపునందు అంటే ఆ స్నేహం అంత గొప్పగా ఉన్నదని వీడు చెప్పాడు. చెప్పగానే ఆవిడికే ఆలోచన వచ్చింది, అతన్ని ఒకసారి తీసుకొని రమ్మండి.
అతను ఒకసారి తీసుకొని రమ్మంటు. తీసుకొని రమ్మంటే అమ్మ చాలా కష్టము, అతడు మహాపండితుడు, పరమనైష్ఠకుడు, బహునీతిమంతుడు, పరస్త్రీ పరాన్ముఖుడు అంటే ఎన్ని కాదు. అసలు మీ పురుషుల బలహీనత తెలుసా అని ఆ మోహన్ ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రను లెక్కలేసి సామంతములాడి దిగువ మాటలు పలికిన ఇంతులు తారసిల్లు వరకే. అరే బాబు, ఎవరైనా సరే ఆడది కనపడేంత వరకే ఎవడైనా దిగు మాటలు మాట్లాడినా కూడా కానీ కనపడగానే కామిని త్రిగంటలాగ్ని కలికాలవన్సుకపాటి సోకనేది ఎంతటి పండితుండైనా ఇట్టే కరుంగడే వెన్న పోలికని. అంటే ఆడవారు కనపడగానే వాళ్ళ సౌందర్యం చూడగానే ఎంతటి మహానుభావుడైనా వెన్నలా గరిగిపోతాడంట. కావచ్చు అతని భార్య భూలోకరమ్మ అంటాడు. ఆయన లాభం లేదు, ఆయన భార్య చాలా భూలోకరమ్మ అంటే ముందు నీ భార్య సంగతి చెప్పు. నీ భార్య భూలోకరమ్మ కాదా? ప్రాణములు గల్లు మే పసిడి బొమ్మ అవయవములు దాల్చిన అలరు బొమ్మ అట్టి భార్యను విడిచి మేటి కకట ఎన్ని కొంపలు దూరుతో ఎరుగవకో. కాబట్టి అతన్ని తీసుకొని రా. అతని 40 లక్షలు ఉన్నాయన్నావు కదా, 40 లక్షల్లో అతన్ని తీసుకురా. నేను నా సామర్థ్యం మేరకు అతని లొంగ తీసుకుంటాను. ఆ ఉన్న డబ్బులు చెరసగా మంచుకుందాం, నీకు 20 నాకు 20 అని ఆడ లొంగిపోయాడు. స్నేహ ధర్మాన్ని కూడా విడిచిపెట్టి. అంటే అటువంటి వాళ్ళు ఆయన ఎంతోమందిని కాలుకున్నారని గారు సమాజంలో చూసి ఉంటాడు. ఎందుకంటే నాకు కాళుకు నారాయణరావు గారు వాళ్ళ అబ్బాయిని కూడా నేను ఇంటర్వ్యూ చేసే ఆ రోజుల్లో. ఆ ముసలాయన పాపం చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. అడుగు అన్నీ చెప్పుకోలేము ఇక్కడికి. ఇట్లా మా నాన్నగారు అక్కడే ఎంతో మందిని అబ్జర్వ్ చేసి ఆ క్యారెక్టర్స్ తయారు చేశాడండి. ఆ రోజుల్లో సుబ్బిశెట్టి, ఇప్పుడు ఈనాడు సుబ్బిశెట్టి అంటే అందరూ తరుముకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఒక సుబ్బిశెట్టి అని ఉన్నాడంట. అతని ఎక్కువగా చింతామణి విషయంలో తిరిగి అట్లా డబ్బులు పోగొట్టుకున్నాడు. అవన్నీ సజీవ పాత్ర చిత్రణాలు అన్నమాట. అలా అటువంటి అద్భుతమైన నాటకం బిళ్ళమంగళుడు ఉన్నాడు. బిళ్ళమంగళుడు అంటే ఎవరు? ఎంత అద్భుతమైన చక్కని రూప సంపద, ప్రశస్త తరంబగు వర్తనం, పెంపెక్కిన పాండితీ పటిమ, ఏ పగు ప్రేమ, సదా వ్యయించినం తక్కువ గాని భాగ్యం, ఈ పక్కిని బొల్చి మిమ్ములను భర్తగా నాకు అనుగూర్చే సత్కృపనని ఆ రాధ సంతోషపడుతుంది. అంటే అందానికి అందం, చందానికి చందం, ప్రవర్తన అంటే చందం, చందానికి అందం, చందానికి చందం అన్నీ ఉన్నాయి. కానీ పాండిత్యం అన్నీ ఉన్నాయి. ఏ పగు ప్రేమ, ఆయన భార్యను తప్ప ఇంకొంచెం చూశారు కదా. సదా వ్యయించిన తక్కువ కాని భాగ్యం, ఏ రోజు ఖర్చు పెట్టినా కూడా తరగదని. అటువంటి వ్యక్తి చివరికి ఏమయ్యాడు? చింతామణి విషయలోలుడై అన్ని తండ్రిని పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని చివరకు చింతామణిలో వైరాగ్యం రాగానే ఇతను పోయి చింతామణిని చూస్తే ఆమె ఆ రోజు కృష్ణాష్టమి. ఆ కృష్ణాష్టమి రోజున ఆమెలో విపరీతమైన చైతన్యం వచ్చింది. కృష్ణుడు కనిపించి ఈ పాండవృత్తి మానేసి, సానివృత్తి మానేసి హాయిగా నువ్వు సన్యాసిగా మారిపోమ్మని ఆయన చెప్తాడు కృష్ణుడు. అందువల్ల ఆ కృష్ణుడు ప్రబోధం వల్ల ఆయన మారిపోతాడు. తలుపు తట్టాడు. రాత్రి చినుకులు పడుతున్నాయి. ఏంటి అర్ధరాత్రి ఎందుకు వచ్చారు అంటే, నీ మీద వ్యామోహం, మీ నాన్నగారు చనిపోయారు కదా, ఇంట్లో శవం ముందుకు ఎందుకు వచ్చారంటే, రేపు వస్తానని చెప్పి నా భార్యకు చెప్పి వచ్చాను. తీరా చూస్తే భార్య ఏం చేసింది, ఆయన వెంటనే వచ్చి నదిలో పడి చచ్చిపోతే శవం తెలుతుంటే ఆ శవాన్ని ఆధారంగా చేసుకొని చింతామణి ఇంటికి వస్తాను.
ఇవన్నీ కూడా బిళ్ళమంగళుడికి విపరీతమైనటువంటి మార్పును కలుగజేశాయి. ఆ తర్వాత చింతామణి యోగినిగా మారింది, ఈయన కూడా కృష్ణ భక్తుడుగా మారాడు. ఇంత అద్భుతమైన శాంతరస ప్రధానమై వైరాగ్యాన్ని కలిగించేటువంటి ఇటువంటి నాటకాన్ని ఈనాడు మనం చూస్తూ ఉంటే అది నాటకమో బూటకమో ఇది మనకు అర్థం కాదు, ప్రేక్షకులకు శాపమో అర్థం కాదు. ఈ చిత్ర, శ్రీహరి, సుబ్బిశెట్టి వీళ్ళ ముగ్గురు చోటి ఆ తర్వాత ప్రేక్షకులు, అటువంటి పామర ప్రేక్షకులు ఈ నలుగురు కలిసి ఆ చింతామణి నాటకం యొక్క గొప్పతనాన్ని సర్వం నాశనం చేసి వదిలిపెట్టేశారన్నమాట. అదండి చింతామణి యొక్క గొప్పతనం నాటకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి చింతామణి నాటకం గురించి మంచి విశ్లేషణ చేశారు. ఆ చింతామణి నాటకంలోని నీతిని, మంచితనాన్ని, మంచిని, ధర్మ ప్రబోధాన్ని మనం ఆకళింపు చేసుకుంటారు ప్రజలని మనం ఆశిద్దాం. ఒక మంచి రోజులు రావాలి, మంచి మంచి నాటకాలు రావాలని కోరుకుందాం. ధన్యవాదాలు సార్. సరే.